భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ గనక ప్రతి దాడులకు దిగితే పాక్ దృష్టిలో ఉన్న నగరాల్లో హైదరాబాద్ ప్రధానంగా ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న పహల్గామ్ లో విహారయాత్రకు వచ్చిన వాళ్ళని ఊచకోత కోసి తమ ఉనికిని చాటుకున్న పాక్ తీవ్రవాదులు ఇప్పుడు కూడా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలన్న ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్తున్నారు. అదే నిజమైతే హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్ని గమనిస్తున్నారని చెప్తున్నారు. ఈ పోటీలకు దేశ విదేశాల నుంచి అందాల భామలు వస్తున్నారు. ఇప్పటికే 70% మంది పోటీదారులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇప్పటి వరకు 88 దేశాల భామలు హైదరాబాద్ వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఇంకా 28 దేశాల వాళ్ళు రావాల్సి ఉంది. అయితే విమాన సర్వీసులు ఆలస్యం రద్దు కావడం వల్ల వాళ్ళంతా ఇంకా రావాల్సి ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ ను మొదలు పెట్టడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో దేశంలోని 18 ఎయిర్పోర్ట్లను భారత ప్రభుత్వం తాత్కాలికంగా మూసేసింది. దేశంలో దాదాపు 200 విమాన సర్వీసులు రద్దయినట్టు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ పోటీలు దైలమాలో పడ్డాయి. పేరు నమోదు చేసుకున్న వాళ్ళు అందరూ రాకుండా పోటీలు నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు ఆలోచిస్తున్నారు. మరోవైపు భద్రతాపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని పోటీదారులతో పాటు ఈవెంట్ కవరేజ్ కోసం వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించడం కష్టతరంగా మారొచ్చని ఆందోళనతో ఉన్నట్టు సమాచారం. ఇదే అంశాన్ని పాకిస్తాన్ కూడా పరిగణలోకి తీసుకుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అందాల భామలు విదేశీ మీడియా అంతా హైదరాబాద్ లో దిగిన వేళ ముష్కర పాకిస్తాన్ తమ ఉనికిని చాటుకునే కుట్రకు దిగవచ్చన్న అనుమానాలున్నాయి. పాక్ గనక జరపరాని చర్యకు పాల్పడితే పరిస్థితి ఏంటి అన్న భయం అప్పుడే ప్రారంభమైంది.